ఇంకో ఎక్సైట్ డ్రోన్ వచ్చి పోటీగా మేము ఎందుకు కొట్టాం అదే డ్రోన్ అని కొట్టారు. వాళ్ళకి లైవ్ లో కాలిపోవడం మేము చూసామండి. డైరెక్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి అక్కడే చేలోని పడిపోయి క్రాష్ అయింది. నైట్ 2ంటికి వచ్చినా ఉదయం 6ంటికి వచ్చినా సర్వీస్ మొత్తం నెంబర్ 1 చేస్తారండి. దాంట్లో మొత్తం మిగతా ఆఫీసులు చూసాం కానీ ఓన్లీ టైమింగ్స్ అంటారు, అదేదో గవర్నమెంట్ ఆఫీస్ లో చెప్తారండి. అందుకని మీ దగ్గర 200 కిలోమీటర్లు వస్తున్నాం. డ్రోన్ లో స్పెషల్ ఉందండి. ఇప్పుడు ఒక ఏరియాలో ఒక చేలో 33 kb లైన్ ఉంటే వాడు రానని చెప్తాడు, ఆ పక్క చేయని కొడతాడు, ఈ పక్క చేయని దాంట్లో కొట్టాడు. అందుకని జనాలు మన డ్రోన్ ని ఎక్కువ శాతం లైక్ చేయడం, ట్యాంక్ పెద్దది అవటం, అందువల్ల మన దాన్ని ఇంట్రెస్ట్ గా ఉండి పిలుస్తారండి. అవును, మేము ఒక రైతుతో డైరెక్ట్ గా ఆయనేమో గన్నుతో ట్రై చేసాడు, మా పక్క గన్నుతో కొట్టాడు. దానికి దీని డిఫరెన్స్ ఉంది, మందే సేమ్ దానికంటే కొంచెం పవర్ ఎక్కువ మంచి చేత కొట్టిస్తాడు బొమ్మడ్లకి. అది మనము ఏదో ఒక డ్రోన్ మామూలుగా ఎక్సైట్లు వాటికి ఒక 3.5-4 లక్షల దాకా పెట్టుకుంటామండి. ఇంకో 1,00,000-2,5 లక్షలు మనకి కాదనుకొని తెచ్చుకుంటే టైమింగ్ ఎక్కువ ఉండిద్ది, బ్యాటరీస్ కూడా ఇష్యూ రావు తొందరగా. పడితే సగానికి సగం మనం కష్టపడిందంటే 60-70% మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. ఇది పడితే ఓన్లీ ప్రొపెలర్ లో నాకు తెలిసినంత వరకు ఇప్పటికి ఆర్మ్స్ 2 సార్లు ఇరిగినాయండి. అది కూడా బాగా హైలో నుంచి వచ్చి పట్టడం వల్ల ఇరిగిపోయింది. దానికి దీని డిఫరెన్స్ చాలా ఉంది. 1 టైం ఇన్వెస్ట్ లాగా ఉంది. 3-4 వేల ఎకరాలు సింపుల్ గా యూజ్ ఉండిద్దని నేను ప్రిఫర్ చేసామండి. అందరికి నమస్కారం. ఈ రోజు మనం అయితే ప్రకాశం జిల్లా దర్శిలో అయితే ఉన్నాము. గుప్తా గారు అయితే మన దగ్గర హైపర్ 15Q గత సంవత్సరం క్రితం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ డ్రోన్ గుప్తా గారు రెండు సీజన్లు అయితే వాడటం జరిగింది. ఇక్కడ రకరకాల పంటలు అంటే మెట్ట భూమిలో పండించే కూరగాయలు కాని నుంచి పత్తి, ఇంకా మాగాని అంటే వరి కానీ, ఇంకా బొప్పాయి పంటలు, పూర్తి అన్ని పంటలకైతే ఈయన స్ప్రే చేయడం జరిగింది. ప్రతి పంటలో ఈ డ్రోన్ ఎలా పనిచేసింది, అలాగే దీని బ్యాటరీ పనితీరు ఎలా ఉంది, పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉన్న గుప్తా గారిని అయితే అడిగి తెలుసుకో. గుప్తా గారు, ఆల్రెడీ మీకు వేరే బిజినెస్లు కూడా ఉన్నాయి, అయినా కూడా ఈ డ్రోన్ తీసుకుని స్ప్రేయింగ్ బిజినెస్ చేద్దామని వచ్చారా, లేదంటే డ్రోన్ తీసుకుందాము ఓ పక్కన మన దగ్గర ఉంటుందిలే అని తీసుకున్నారా? లేదండి, డ్రోన్ తీసుకుందామని డిసైడ్ అయ్యొచ్చు. ఇప్పుడు అంతా ఆంధ్రాలో ఎక్కువ డ్రోన్స్ యూజ్ చేస్తున్నారని, ఫ్యూచర్ అంతా డ్రోన్ బిజినెస్ ఉంటుందని డ్రోన్స్ లోకి వచ్చామండి. ఓకే, ఈ స్ప్రేయింగ్ బిజినెస్ ఈ మధ్య బూమ్ అయింది. గుప్తా గారు, మీరు మన దగ్గరకు వచ్చినప్పుడు అయితే డ్రోన్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. NV20 కానీ, ఎక్సైట్ ఎక్సాకాప్టర్ కానీ, ఇంకా G18, G21 చాలా మోడల్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా మన దగ్గర హైపర్ 15Q ఎందుకు తీసుకున్నాను? నేను వచ్చినప్పుడు చాలా రకాల డ్రోన్స్ చూపించారండి, కానీ హైపర్ 15Q ఆ డెమోస్ లో నచ్చి తీసుకున్నామండి. దీనిలో ఆ బ్యాటరీ సిస్టమ్, రిమోట్స్, స్ప్రేయింగ్ కూడా బాగా ఎక్కువ టైమింగ్, అదే బాగా ఫ్లో కనపడుతుంది తీసుకున్నాం. దీంట్లో మీరు చెప్పినట్టు అమౌంట్ కూడా ఎక్కువ ఉంది, ఒక బ్యాటరీ ఫ్యూచర్స్ కూడా ఎక్కువ కాలం వస్తుంది, అందుకని అమౌంట్ ఎక్కువ పెట్టి తీసుకున్నామండి. ఈ డ్రోన్ బిజినెస్ తీసుకొని 3-4 సంవత్సరాలు ఉంచుకుందాం అనుకున్నాము. అట్లానే ఆ బ్యాటరీ కూడా వచ్చేటట్టున్నాయని అందుకని తీసుకున్నాం. అంటే మేము దీని వచ్చేసరికి 3 to 4 years పనిచేసిందని చెప్పాం. అలాగే పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఇయర్ అయింది కదా, స్టార్టింగ్ అలాగే పర్ఫార్మెన్స్ ఉంది. ఉందండి. గుప్తా గారు, ఇప్పుడు మనకి ఫీల్డ్ లో డ్రోన్ క్రాష్ అనేది కామన్ థింగ్ అనమాట. మీ దగ్గర డ్రోన్ ఎన్నిసార్లు క్రాష్ అయింది, అసలు ఏ రీజన్స్ వల్ల క్రాష్? 5-6 times క్రాష్ అయిందండి. ఆ 5-6 times క్రాష్ అవడం వల్ల మన తప్పితం వల్లే క్రాష్ అయింది. క్రాష్ అయిన టైంలో జస్ట్ మనకు ప్రొపెలర్స్ తప్ప ఏ పార్ట్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, ఎక్కువ శాతం ప్రొపెలర్స్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మీకు క్రాష్ అయినప్పుడు ప్రొపెలర్స్ ఒకటే బ్రేక్ అయింది అంట? అవునండి. ఇంకా బాడీలో కానీ మెటల్ పార్ట్స్ కానీ ఏమైనా బ్రేక్ అయినాయి? ఏం అవ్వలేదు, ఎక్కువ శాతం ఓన్లీ ప్రొపెలర్స్ బ్రేక్ అయినాయండి. ఏదైనా ఒకసారి ప్లాస్టిక్ క్యానోపీ ఒకటి బ్రేక్ అవుతుంది. అంటే మేము లాస్ట్ మీకు డ్రోన్ ఇచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళందరికీ హైపర్ 15 తీసుకున్న వాళ్ళకి కూడా మనం 5 years ఈ ట్రైపాడ్స్ కానీ, ఈ ఆర్మ్ జాయింట్స్ కానీ బ్రేక్ అయితే ఫ్రీగా రీప్లేస్ చేస్తామని చెప్పాం. మీకు ఎప్పుడైనా బ్రేక్ అయిందా? బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడు ట్రైపాడ్ ఇప్పుడు బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం సర్వీస్ అండి. ఇప్పుడు మన దగ్గర నుంచి మీకు 200 kilometers ఉంటుంది మన ఆఫీస్ నుంచి మీ ఊరు. అంటే సర్వీస్ దూరం అయినా కూడా మన దగ్గరికి వచ్చి ఎందుకు తీసుకున్నారు అంటే, మీ చుట్టుపక్కల కంపెనీలు ఉండే ఉంటాయి కదా, కాదని మన దగ్గరికి వచ్చి తీసుకున్నారు కదా. అవును, రీజన్ ఏంటంటే ఇది హైపర్ 15Q. ఈ చుట్టుపక్కల ఒక 4-5 ఆఫీసులు ఉన్నాయి, ఎవరికి దీన్ని రిపేర్ చేయడం రాదు. మొదటి పాయింట్, మనం అంత దూరం వచ్చినా ఏ టైం అయినా సరే కాదు కూడదనే పదం ఉండదు. నైట్ 2ంటికి వచ్చినా ఉదయం 6ంటికి వచ్చినా సర్వీస్ మొత్తం నెంబర్ 1 చేస్తారండి. దాంట్లో మొత్తం మిగతా ఆఫీసులు చూసాం కానీ ఓన్లీ టైమింగ్స్ అంటారు, అదేదో గవర్నమెంట్ ఆఫీస్ లో చెప్తారు. మార్నింగ్ 9 తర్వాత, ఈవినింగ్ 5 లోపలే చేయండి, ఆ తర్వాత కుదరదని చెప్పారండి మాకు ఆల్రెడీ. అందుకని మీ దగ్గర 200 kilometers వస్తున్నామండి సర్వీస్ కోసం. అంటే మీరు ఏ టైంలో వచ్చినా మనం సర్వీస్, ఏ టైంలో వచ్చినా సర్వీస్ చేసి పెడతాం. మీకు సర్వీస్ అంటే మీకు మాక్సిమం డ్రోన్ లో సర్వీస్ ఏమేమి, నాజిల్స్ పరంగా కానీ, పంపు పరంగా కానీ, ఇంకా FC నాజిల్స్ పరంగా అంటే ఓన్లీ షార్ట్ అయినప్పుడు వచ్చిందండి. పంపు అయితే ఒక్కసారి ఓవర్ అవడం వల్ల ఇష్యూ వచ్చింది, ఆ సర్వీసులు తప్ప ఎక్కువేం రాలేదండి ఇప్పుడు నాకైతే. ఓకే, అంటే పంపు అనేది మనం వాడేది లిక్విడ్స్ కాకుండా ఒక్కొక్కసారి పౌడర్స్ వాడుతూ ఉంటాం, బ్లాక్ అయ్యి
సీజన్ లో ఒకటి పోవడం సహజమే. అవునండి, మాకు కూడా ఆ పౌడర్స్ వేసినప్పుడే హెవీ బ్లాక్ అయ్యి కొట్టేసిందండి పంపు. అప్పుడు దాకా ప్రాబ్లం ఏం రాలేదు. పంప్ అనేది కొంచెం తక్కువ రేట్ తక్కువే ఉంటుంది. అవునండి, రీప్లేస్ చేసి. కానీ నాజిల్స్ విషయంలో సర్వీస్ ఏమైనా వచ్చిందా? నాజిల్స్ ఏమైనా రీప్లేస్ చేయడం కానీ? ఇప్పుడు దాకా నాయిల్స్ అయితే రీప్లేస్ చేయను, జస్ట్ దాని కింద ఉన్న రొటేటర్ ప్లేట్స్ మాత్రమే సర్వీస్ కొత్త వేసుకున్నాం. బ్రేక్ అయిపోయి కింద పడి. ఓకే, ఈ డిస్క్ మాత్రమే మీరు ఇప్పటి వరకు రీప్లేస్ చేసి. అంటే ఒక సీజన్ మీకు దగ్గర దగ్గర 2 సీజన్లు అయితే అయిపోయాయి. 2 సీజన్లో సుమారు ఎన్ని ఎకరాలు కొట్టారు మీరు? 3000 ఎకరాలు కొట్టాము. 3000 ఎకరాలు. 3000 ఎకరాలకు గాను ఒక్కొక్క బ్యాటరీ ఎన్ని లైఫ్ సైకిల్స్ వచ్చింది మీకు? 300 లైఫ్ స్టెప్స్. 300 ప్లస్ వచ్చింది. అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే మీరు 3 ట్యాంకులు కొడతాం. 3 ట్యాంకులు. ఈ బ్యాటరీలు చూసుకుంటే కూడా మనకి ఇంటిగ్రేటెడ్ ప్లస్ మాలెక్స్ పిన్ కనెక్టర్లు వస్తాయి. మీకు మాలెక్స్ కనెక్టర్ ఇష్యూలు కానీ ఇప్పటి వరకు ఏమైనా చూసారా? లేదండి, ఏదైనా ఎప్పుడైనా మన కుర్రోళ్ళకి తెలియక ఆన్ చేసి పెట్టినప్పుడు తప్ప దాని ఏ ఇష్యూ రాలేదండి. బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? స్టార్టింగ్ అంతే ఉందండి, ఇప్పుడు అంతే ఉంది. పర్ఫార్మెన్స్ సేమ్ అంతే ఉంది. ఓకే, 300 లైఫ్ సైకిల్ ప్లస్ వచ్చినా కూడా. అవునండి. బ్యాటరీ ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది? మరీ ఎండలో పెడితే 18 to 20 minutes పడుతుందండి, లేదంటే 16 to 17 minutes. 20 నిమిషాల లోపే ఛార్జింగ్ అయిపోతుంది. మీకు ఫీల్డ్ లో ఈ 3 బ్యాటరీలు ప్రాబ్లం లేకుండా రన్ అయింది కంటిన్యూస్ గా. అవును. రోజుకి సుమారు మీరు ఎన్ని ఎకరాలు కొట్టగలరు? లైన్ టు లైన్ వర్షం అంటే వర్ష చేయని వస్తేనేమో మినిమం 25-30 కొడతామండి. 30 ఎకరాలు. కొంచెం తిరగాలంటే 15. ఇప్పుడు వరకు మీ డ్రోన్ తో స్ప్రే చేశారు కదా మీ చుట్టుపక్కల ఏరియాలో, ఇంకా వేరే డ్రోన్స్ కానీ వేరే నార్మల్ డ్రోన్స్ కానీ ఏమైనా ఉన్నాయా మీ చుట్టుపక్కల? G20లు ఉన్నాయి, X8లు ఉన్నాయి, X6 చాలా డ్రోన్లు ఉన్నాయండి. కానీ వాటన్నిటికీ స్టిక్ నాజిల్, మన దానికి ఒక్కదానికి సెంట్రిఫికల్ నాజిల్. అందుకని మననే ప్రిఫర్ చేస్తారండి ఎక్కువ శాతం. 2-3 days లేట్ అయినా మన డ్రోన్ నే ప్రిఫర్ చేసి కొట్టించుకుంటారండి రైతులు. అంటే రైతులు ఎక్కువ మీ డ్రోన్ లైక్ చేయడానికి డ్రోన్ లో ఏమన్నా స్పెషల్ గా? డ్రోన్ లో స్పెషల్ ఉందండి. ఇప్పుడు ఒక ఏరియాలో పక్క చేలో 33 kb లైన్ ఉంటే వాడు రానని చెప్తాడు, ఆ పక్క చైన్ కొడతాడు, ఈ పక్క చైన్ దాంతో కొట్టాడు. అందుకని జనాలు మన డ్రోన్ ని ఎక్కువ శాతం లైక్ చేయడం, ట్యాంక్ పెద్దది అవటం, అందువల్ల మన దాన్ని ఇంట్రెస్ట్ గా ఉండి పిలుస్తారండి. ఓకే, అంటే ట్యాంక్ వచ్చేసరికి మనకి 15 లీటర్ల ట్యాంక్. 15 లీటర్లు 1 ఎకర్ స్ప్రే చేస్తాం. అవును, మామూలు డ్రోన్స్ అని 10 లీటర్లు 9 లీటర్లు, అందుకంటే ఎక్కువ పెద్ద ట్యాంక్ ఏది లేదు. అవును, మందే 15 లీటర్ల ట్యాంక్, అందుకని మననే ప్రిఫర్ చేస్తారు. అంటే స్ప్రేయింగ్ బాగా ఎక్కువ పడుతుంది. ఎక్కువ పడితే మందు కూడా కొంచెం వాటర్ ఎక్కువ శాతం కలిసి వస్తుందని ప్రిఫర్ చేస్తారు. సెంట్రిఫికల్ నాజిల్ మనం ఇచ్చిన హైపర్ లో కూడా 9 LPM ఇచ్చాం, బాగా కనపడుతుంది. అవునండి, మేము ఒక రైతుతో డైరెక్ట్ గా ఆయనేమో గన్నుతో ట్రై చేసాడు, మనం ఒక పక్క గన్నుతో కొట్టాడు. దానికి దీని డిఫరెన్స్ ఉండి మందే సేమ్, దానికంటే కొంచెం పవర్ ఎక్కువ ఉంది, మంచి జాతే కొట్టేసి గుమ్మడికి. అది ఇప్పుడు వరకు ఈ హైపర్ 15 ఫీల్డ్ కండిషన్ లో వాడారు కదా, చెట్ల కింద కానీ స్తంభాల కింద వైర్ల కింద, మ్యాక్ ఫీల్డ్ అన్న విషయం విన్నారు మీరు? మన హైపర్ 15 కి అయితే ఎక్కడ వినలేదండి. మనం ఒక రెగ్యులర్ రైతుకి మన 33 kb లైన్ కింద కొడతామండి. ఇంకో X8 డ్రోన్ వచ్చి పోటీగా మేము ఎందుకు కొట్టాం, అదే డ్రోన్ కదా అని కొట్టారు. వాళ్ళకి లైవ్ లో కాలిపోవడం మేము చూసామండి. డైరెక్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి అక్కడే చేలోని పడిపోయి క్రాష్ అయింది. అంటే మీరు డ్రోన్ తీసుకోకముందు జరిగిందా? మీరు డ్రోన్ ఆల్రెడీ మనం కొట్టే ఫీల్డ్ అండి అది. ఒక 2 days 1 day మనకు డిలే అవడం వల్ల నేను కొడతాను, మాది అదే డ్రోన్, డిఫరెన్స్ ఉండదని తీసుకెళ్లి క్రాష్ అయి పడిపోయింది. గుప్తా గారు, మీరు గత సంవత్సరం నుంచి ఈ డ్రోన్ వాడుతున్నారు కదా, ఇప్పుడు కొత్తగా మన దగ్గర ఎవరైనా డ్రోన్ తీసుకోవాలన్నా అంటే ఏ డ్రోన్ తీసుకోవచ్చు మార్కెట్ లో? మీ అనుభవాన్ని బట్టి ఎవరికైనా సలహా ఏమి ఇవ్వగలరు? ఇస్తాను. మనము ఏదో ఒక డ్రోన్ మామూలుగా X8 వాటికి ఒక 3.5-4 లక్షల దాకా పెట్టుకుంటామండి. ఇంకో 1,00,000-2.5 లక్షలు మనకి కాదనుకొని తెచ్చుకుంటే టైమింగ్ ఎక్కువ ఉండిద్ది. డ్రోన్ లో బ్యాటరీస్ కూడా ఇష్యూ రావు తొందరగా. పడితే సగానికి సగం మనం కష్టపడిందంటే 60-70% మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. ఇది పడితే ఓన్లీ ప్రొపెలర్ లో నాకు తెలిసినంత వరకు ఇప్పటికి ఆర్మ్స్ 2 సార్లు ఇరిగినాయండి. అది కూడా బాగా హైలో నుంచి వచ్చి పట్టడం వల్ల ఇరిగిపోయినాయి. దానికి దీని డిఫరెన్స్ చాలా ఉందండి. అంటే మీరు ఫీల్డ్ లో కూడా మీ అందరికి మీరు రిప్లేస్ చేసుకోగలిగారు? రీప్లేస్ చేసుకోగలం. కింద పడినప్పుడు ఇప్పుడు నేను ఒక 2 సీజన్లు కొట్టాను కదా, ల్యాండింగ్ రాడ్స్ మీద డ్రోన్లకి కనీసం ఒక 4-5 సార్లు మార్చుంటారు. మంది పడినప్పుడు ఇదే నేను ఫస్ట్ రీసెంట్ గా ఫ్యూ డేస్ బ్యాక్ మార్చాను. ఇప్పుడు దాకా ఎప్పుడు మార్చలేదండి. అంటే గుప్తా గారు, ఇప్పుడు మనం వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్ తో డ్రోన్ అయితే ఇవ్వడం జరిగింది మీకు. అంటే మెటల్ ఫ్రేమ్ అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది అన్న అపోహలు అయితే ఉంది. మీకేమన్నా డౌట్లు ఏమన్నా? నేను ఫస్ట్ మెటల్ ఫ్రేమ్ వెయిట్ ఎక్కువ ఉండిద్దని ఆలోచనతోనే ఉన్నానండి. కానీ తర్వాత మీ దగ్గర చూసి వెయిట్ డిఫరెన్స్ చూస్తే ఏం కొంచెం కూడా ఎక్స్ట్రా లేదు. అంతకంటే ఒక 1/2 kg తక్కువే ఉండేది. 15 లీటర్స్ అన్నా అది 10 లీటర్స్ అన్నా ఎక్కువ ఉండిద్ది అనుకున్నా, బట్ ఏం ఇంకా తక్కువే ఉందండి కంపారిజన్ చేసుకుంటే దానికి దీనికి. ఈ మెటల్ వచ్చేసరికి మనకి ఏవియేషన్ మెటల్ అనమాట, ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది, తక్కువ వెయిట్ ఉంటుంది. ఓకే. మీరు క్రాష్ అయినప్పుడు, డ్రోన్ క్రాష్ అయినప్పుడు కూడా చాలా తక్కువ ఇరిగే ఛాన్స్ కూడా చాలా తక్కువ. బాడీ అయితే ఇప్పుడు ఒకసారి కూడా ఇరగలేదండి. ఓన్లీ ఆర్మ్స్ ఒకసారి ఇరిగి
ల్యాండింగ్ రాడ్ ఒకసారి మరీ హైలో నుంచి అది మా పైలట్ కొంచెం ప్రొపలర్ స్క్రూ టైట్ చేయడం వల్ల లూజ్ అయిపోయి ప్రొపలర్ ఎగిరిపోవడం వల్ల అప్పుడు వచ్చి పడి ల్యాండ్ అయ్యి ఇరిగింది. ఓకే, అంటే EFT లో చూసుకుంటే మనకు ప్లాస్టిక్ ఆర్మ్ జాయింట్లు వస్తాయి, ప్లాస్టిక్ టీ జాయింట్లు వస్తాయి కింద ల్యాండింగ్ అవి ఇరిగే ఛాన్స్ లేదు. మనకు దీంట్లో మొత్తం మెటాలిక్ ఫోల్డింగ్ వస్తుంది, అంటే ఆర్మ్ జాయింట్ దగ్గర కానీ కింద ల్యాండింగ్ గేర్ పట్టుకునే ట్రైపాడ్ కానీ ఇవన్నీ మెటల్ వస్తాయి. దానివల్ల మనకి ఇరిగే ఛాన్స్ చాలా తక్కువ. అంటే గుప్తా గారు మీరు నార్మల్ ఎక్సైడ్ డ్రోన్లు కానీ EFT ఫ్రేమ్ సంబంధించిన డ్రోన్లు కాకుండా మన హైపర్ 15 తీసుకున్నారు. మీరు గత సంవత్సరం నుంచి వాడుతున్నారు, మీరు కొంచెం మనీ కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అసలు మీరు ఈ గత సంవత్సరం నుంచి వాడుతున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి ఈ డ్రోన్ మీద? పోతే ఒక నా డ్రోన్ కి ఈ డ్రోన్ కి 2-3 లక్షలు తేడా ఉన్నా కూడా వన్ టైం ఇన్వెస్ట్ లాగా ఉంది. 3-4 వేల ఎకరాలు సింపుల్ గా యూజ్ ఉండిద్దని దీన్ని ప్రిఫర్ చేసామండి. స్ప్రేయింగ్ కూడా సెంటర్ ఫీల్డ్ నాదిన వల్ల కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది ఎక్కువ ఈ డ్రోన్ కి. ఇప్పటి వరకు మీరు విలువైన సూచనలు అన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి గుప్తా గారు. థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది గుప్తా గారు ఈ డ్రోన్ ఎలా యూస్ చేశారు, అలాగే మనం ఇచ్చిన ఈ హైపర్ 15Q దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని మీరు పూర్తిగా అర్థమై ఉంటుంది. ఎవరైనా ఈ డ్రోన్ తీసుకోవాలి లేదా డెమో చూడాలి లేదా మనం ఫీల్డ్ లో డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరే డ్రోన్ డెమో చూడాలనుకుంటే మీరు దర్శి దగ్గర అంటే ప్రకాశం జిల్లాలో ఎవరైనా కూడా మన డెమో చూడాలనుకుంటే గుప్తా గారి దగ్గరికి అయితే వచ్చి చూడొచ్చు. దర్శి దగ్గరే వచ్చి మీరు దర్శిలోనే డెమో చూడొచ్చు. అలాగే ఎవరైనా డ్రోన్ కొనుక్కోవాలి హైపర్ 15Q తీసుకోవాలన్న వాళ్ళు మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని అయితే సంప్రదించగలరు. థ్యాంక్ యూ.